వెల్కమ్ టు తెలుగు వన్. EB-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ అమెరికాలో పెట్టుబడిదారుల కోసం అక్కడి ప్రభుత్వం EB-5 వీసా విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రాం కింద పెట్టుబడిదారులు, వారి జీవిత భాగస్వామి, 21 సంవత్సరాల లోపు అవివాహిత పిల్లలు చట్టబద్ధమైన శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా దేశాల్లో PR వీసా అని పిలుస్తారు. అంటే పర్మనెంట్ రెసిడెన్సీ అని అర్థం. అదే అమెరికాలో అయితే గ్రీన్ కార్డు కలిగి ఉండటాన్ని శాశ్వత నివాసిగా పరిగణిస్తారు. యునైటెడ్ స్టేట్స్లోని వాణిజ్య సంస్థలో సుమారు 10 లక్షల అమెరికన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టి అర్హత కలిగిన అమెరికా ఉద్యోగుల కోసం 10 పర్మనెంట్ ఫుల్ టైం ఉద్యోగాలు కల్పించాలి. మన దేశ కరెన్సీలో సుమారు 9 నుంచి 10 కోట్ల పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి అనంతరం 1 సంవత్సరంలోపు గ్రీన్ కార్డు మంజూరు చేస్తారు. ఇండియాలో అపరిమిత ధనరాశులు పోగేసుకున్న పారిశ్రామికవేత్తలు కేవలం గ్రీన్ కార్డు కోసం కోట్లు చెల్లించి గ్రీన్ కార్డు పొందడం స్టేటస్ సింబల్గా మారింది. మన దేశంలో పారిశ్రామికవేత్తల తర్వాత EB-5 వీసాకు పోటీ పడేది రాజకీయ నాయకులు కావటం విశేషం. సొంత నియోజకవర్గాల్లో నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగాల కల్పనకు ₹1 కూడా పెట్టుబడి పెట్టని రాజకీయ నాయకులు అమెరికన్ల ఉద్యోగాల కోసం పెట్టుబడి పెట్టడం నిజంగా ఆక్షేపణీయం. ప్రజా జీవితంలో ఉంటూ ప్రజలు కట్టిన పన్నుల్ని జీతాల రూపంలో తీసుకుంటూ సకల సౌకర్యాలు అనుభవిస్తూ పదవీ విరమణ తర్వాత కూడా జీవితకాలం పెన్షన్ పొందుతూ విదేశాల్లో విదేశీయులకి ఉద్యోగ కల్పనకు పాటుపడటం ఎలా చూడాలి? ఇది ఖచ్చితంగా అనైతికం. ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే రాజకీయ కక్ష సాధింపు వేధింపుల నుంచి తప్పించుకోవటానికి కృష్ణా జిల్లా గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ EB-5 వీసా కలిగి ఉన్నారు, వంశీ ఇండియా తిరిగి రారు అని సోషల్ మీడియాలో వంశీ వీసా వార్త వైరల్గా మారింది. గతంలో వల్లభనేని వంశీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి శ్రీమతి భువనేశ్వర్పై అనుచిత వ్యాఖ్యలు చేయటం, 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు తన భార్య పట్ల, తన కుమారుడి పుట్టుక పట్ల భరితెగించి అనుచిత వ్యాఖ్యలు చేయటం చంద్రబాబును చలించిపోయేలా చేసింది. చిన్న పిల్లవాడిలాగా గుక్కపెట్టి ఏడవటం పార్టీ శ్రేణులనే కాదు, పౌర సమాజాన్ని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతేకాదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు భార్యపై వైసీపీ మంత్రుల హేళన, అనుచిత వ్యాఖ్యల పట్ల నాటి అసెంబ్లీలో జగన్ రెడ్డి రోత హావభావాలు పలువురిని ఆశ్చర్యానికి గురిచేశాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం వారించకపోవటం, నాటి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలోకి అడుగు పెడతాను, ధావన సమూహం కౌరవ సభ అంటూ శపథం చేసి సభను బహిష్కరించి బయటకు వచ్చేశారు. ఇంతటి దుమారానికి వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలే ప్రధాన కారణం. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి, తీవ్రంగా స్పందించాయి. మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ సంతానం, కూతుళ్ళు, కుమారులు, మనవళ్ళు, మనవరాలతో సహా వారి జీవితంలో మొట్టమొదటిసారి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆ నీతిమాలిన వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించి ఖండించారు. యువగళం రథసారథి నారా లోకేష్ పలుమార్లు తన తల్లిని అవమానించిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని పలుమార్లు సభావేదిక మీద ప్రకటించారు. తన తల్లికి జరిగిన అవమానాన్ని ఇంకా ఏ తల్లికి, ఏ అక్కా చెల్లెళ్లకు ఈ రాష్ట్రంలో జరగనివ్వను, ఆ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది అని ఆయన ప్రతినబూనారు. జూన్ 4వ తారీఖున ఫలితాలు వెలువడనున్నాయి. సర్వేలన్నీ తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కారణంగానే వల్లభనేని వంశీ దేశం దాటి వెళ్ళిపోయారు అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. వల్లభనేని వంశీ ఈ భూమి అనే గ్రహం మీద ఎక్కడున్నా వదిలేదేలే అని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. అసలు వల్లభనేని వంశీ నారా భువనేశ్వర్పై ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అని లోతుగా పరిశీలిస్తే, వైఎస్ వివేకానంద హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి పేరు బయటకు వచ్చే సమయంలో భారతి పేరు జనాల్లో చర్చకు రాకుండా బాబాయ్ హత్య కేసు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారం కొడాలి నాని ద్వారా వంశీ ఈ వ్యాఖ్యలు చేశారని తెలిసింది. ఈ వ్యాఖ్యలపై ఒక ప్రముఖ టీవీ ఛానల్ సమక్షంలో వల్లభనేని వంశీ క్షమాపణలు కోరినా కూడా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ ఐపాక్ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేసింది. వల్లభనేని వంశీ అనుచరులను తెలుగు వన్ సంప్రదించగా వంశీ అమెరికా వెళ్ళిన మాట నిజమేనని, కుమారుడు ఉన్నత విద్య కోసం మాత్రమే అమెరికా వెళ్ళారని తెలియజేశారు.
EB5 వీసా సంగతి తమకు తెలియదని వ్యాఖ్యానించారు. అసలు EB5 వీసా వల్లభనేని వంశీ కలిగి ఉన్నారా లేదా అనేది స్పష్టత ఆయన్నే అడిగి తెలుసుకుందాం. PCR వల్లభనేని వంశీ మోహన్ నెంబర్కు వాట్సాప్ కాల్ కనెక్ట్ చేయండి. కాల్ కనెక్ట్ అవ్వలేదు. వంశీ అమెరికా నుంచి తిరిగి వస్తారా రారా స్పష్టత కోసం వేచి చూద్దాం.